అన్న ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వై పవన్ కళ్యాణ్? అతని వ్యక్తిత్వం, అతని మంచి పనులు, అతను చేసే మంచి పనులు బాగున్నాయి కాబట్టి అతనే రావాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారు డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు అంటున్నా? అదే మనం చూస్తున్నాము, అంటే ప్యాకేజ్ కోసమే వచ్చాను రోజా గారు కానీ కొడాలి అని కానీ చాలాసార్లు అంటున్నారు ఈ మాట. అది వాళ్ళు చూసింటే చెప్పమని బయట అంతా సరే. ఇంక నాకు సినిమా అంటాడు రాజకీయం అంటాడు, మాట మీద నిలకడలేదు, టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని. అవన్నీ వాళ్ళు టైం పాస్ చేస్తా మాట్లాడినా అవన్నీ నిజంగా చూస్తే డబ్బు కోసమే వచ్చే పని. అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు పవన్ కళ్యాణ్, అన్ని కోట్లు ఖర్చు పెట్టడు రైతుల కోసం ఇంకెవరికన్నా కానీ. అంత అవసరం కూడా లేదు, కూడా ఖర్చు పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. అది గత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు సినిమాలు చేసుకుంటూ. బట్ ఆయన కళ నెరవేరుతుందంటారా? అయ్యిద్దో లేదో తర్వాత సంగతి, తర్వాత దేవుడి దయ. అందరూ ఓట్లు వేస్తే అవుతుంది. ఇప్పుడు నేను ఒక్కరిని వేస్తే అవడం, నాలాగానే అందరూ ఆలోచించాలి, అందరూ వేయాలి, అంతే. అండ్ జగన్ 175కి 175 అంటున్నారు, మీరేమంటారు? నేను చెప్పను, ఇంక నేను మాట్లాడిన అతని గురించి. ఓకే. అండ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమ్మన్నది వర్కబులేనా? కోడిగుడ్లు ఏకలు అవి బీక్కోమని చెప్పిపోయి. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం ఎవరన్నా ఇద్దట్లో? బెస్ట్ సీఎం పవన్ జగన్. పవన్ అనే అంట నేను. పవన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిస్తే కొంచెం ఏపీ ఇప్పుడు ఎట్లా ఉందో హైదరాబాద్ ఒకప్పుడు అదే ప్లాట్ఫామ్ అక్కడ వస్తుంది. ఇద్దరిలో నిజాయితీ పర్లేదు ఎవరిద్దరిలో? పవన్ జగన్. పవన్ అనే అంట. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేంత శక్తి కళ్యాణ్ గారిలో ఉందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తెలివితేటలు రెండు కలిస్తే మార్చచ్చు. థ్యాంక్స్ అన్న.